దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుని కృపలో మరి ఒకసారి దేవుని యొక్క అత్యున్నతమైన అమృత మార్గంలోనికి మనం వెళ్దామండి. మనం ఆయన కలిగి ఉందామండి. ఈ లోకంలో మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు నడిపించాడు, ఎందుకు జీవంతో నింపాడు అంటే మనము మరలా ఆయన యుద్ధకు రావటం కోసం అనమాట. ఇది ఆదిలోనే ఎంతగానో దేవుడు ఇష్టపడి అవ్వ ఆదం గారు కానీ ఎంతగానో ఆది సృష్టిగా నుంచి దేవుడు చేస్తూ వస్తున్నా కూడా చేస్తూనే వస్తూ ఎంతగానో సహవాసం కోరి వీరు ఆయనతో ఉండే విధమైనటువంటి అట్టి అమృత భాగ్యంతో నింపబడినటువంటి ఆ మొదటి మనుషుడిని ఎంతగానో దేవుడు సహవాసంగా చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. సాయంకాల సమయంలో ఆయన ఈ యొక్క మొదటి మనుషులు ఎంతగానో దేవుడు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారంటే అది ఎంత గొప్ప ఆనందము, ఎంత గొప్ప, అసలు కోటి నోళ్ళు కూడా సారిపోవాలన్నమాట. అట్టి దేవదేవుని దర్శన భాగ్యాన్ని కలిగి దేవుడే సాక్షాత్తు మనుషులు తాను ఊపిరి పెట్టినటువంటి ఆ మానవుల దగ్గరికి వచ్చి ఎంతగానో దేవుడు సహవాసం చేస్తున్నాడంటే అది ఎంత అపూర్వమైనటువంటి, అది అమృతమైనటువంటి, ఎంత భాగ్యపు గడియలు అనమాట. అయితే అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటానికి నిత్యము దేవుడు ఆకాంక్షించి దేవుడు నిత్యము కూడా అట్టి స్నేహంలో ఆయన మటుకి ఎనీ టైం మనుషులు కరుణిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క స్నేహం చేసిన ఈ మొదటి మనుషులన్నా తప్పిపోయారేమో, కానీ మొదటి నుంచి ఆయన ఎందుకు రాకుండా, ఆయనతో లేకుండా మధ్యలో ఎడబాటు జరిగిపోవచ్చేమో కానీ, మోసపోవచ్చేమో కానీ దేవదేవుడు మటుకి ఎనీ టైం ఎప్పటి నుంచి అంటే ఆదిలో నుంచి ఎంతగానో ఆయన రూప సంకల్పంలో ఆ యొక్క గ్రంథంలో చుట్టబడినటువంటి ఆ గ్రంథంలో ఈ యొక్క మనిషి యొక్క సంగతులు, ఈ మనిషి యొక్క సహవాసం, ఈ మనిషి యొక్క విధానం, ఈ లోక యొక్క పునర్విధానాన్ని అంతా కూడా ఆయన లిఖించి రాసి ఉంచాడంటే ఎంతగా దేవుని యొక్క అమృత సహవాసమే కావాలి. ఆయనే ఎంతగా ఈ రూపొందించిన ఈ యొక్క మనుషులతో, ఈ యొక్క వస్తువులతో, సమస్త సృష్టితో సహవాసానికి ఆయన ఎంతగా ఆకాంక్షించి ఎంతగా కోరుకుని నిర్మించుకున్నాడంటే అది ఎంతో గొప్ప భాగ్యం కదా. అయితే అందులో మనుషులు మొదట వచ్చిన స్నేహం చేసిన వాళ్ళన్నా తప్పిపోయారు. అయితే వాళ్ళన్నా దేవునితో మాట్లాడకుండా దాక్కోవాల్సి వచ్చింది. కానీ చేసిన ఆయన మాట వినకపోటు బట్టి మోసగాడి యొక్క విధానపు మోసంలో ఇదైపోవడం బట్టి అయితే అప్పటి నుంచి జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి మోసపు గట్టపు గడియ మనం చూస్తూనే ఉన్నాం. ఈ కాలంలో ఇక ముందు కూడా ఇంకా ఎక్కువగానే జరిగిపోతా ఉంటది కదా ఎనీ టైం. అయితే అట్టి బంగారు దేవుని యొక్క సృష్టికర్త యొక్క సహవాసాన్ని మైండ్లోనే లేకుండా విషంతో నింపేశాడు. అట్టి జీవించే ఆయుష్ని యొక్క విధానాన్ని మర్చిపోయి అసలు నెప్తే లేనట్టు విషంతో కప్పేశాడంటే వాడు ఎంత పాతాళపు దుర్మార్గపు అపవాది యొక్క ఆ యొక్క నాశనపు భయంకరమైనటువంటి మార్గంలో ఎంత దొంగ చూడండి. అటువంటి దొంగ విధానంలో మనకి క్రీస్తు ప్రభు వారు అంటే తెలీదు. ఆయన వెలుగంటే వచ్చినా కానీ లోకంలో ఆయన ఎనీ టైం వస్తూనే ఉన్నాడు ఈ యొక్క సహవాసం కోసం, ఈ యొక్క దేవుని యొక్క రూపొందించినటువంటి ఈ మనుషుల కోసం. ఆయన ఎంతగానో యెహోవా తండ్రి ఎంతగానో ఆయన ఆత్మ వస్తూనే ఉన్నదనమాట. ఎంత గొప్ప ప్రేమ, అమృత భాగ్యం. అయితే ఆ రోజులుగా నుంచి ఇప్పటివరకు ఇక ముందు కూడా ఈ సృష్టి నిర్మాణపు విధానపు అంతా కూడా ఏమవుతుందంటే దేవుని విధానాన్ని మర్చిపోయి దేవుణ్ణి అంటేనే అసలు తెలియనటువంటి భయంకర స్థితిలోకి తీసుకెళ్ళిపోయినటువంటి ఈ మోసపు దుష్ట అధికారి వీడు ఏం చేస్తాడంటే వీడు పబ్లిక్ గా కనపడ్డు కదా, ఎప్పుడు ఎనీ టైం వాడు కనపడు. ఒక దేవునికి మాత్రమే అదే యొక్క దుష్టుడు, ఆ యొక్క మోసగాడు, ఆ యొక్క పాతాళు ఆడి చేసే విధానం దేవుడు మాత్రమే తెలుసుకోగలడు. ఆ దైవ విరోధి చేస్తున్నటువంటి ప్రతి విరోధమైన పని దేవదేవుడు మాత్రమే తెలుసుకోగలడు. అయితే అట్టి దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే వీరు ఆదిలోనే నా చేతిలో నుంచి ఆ యొక్క మొదటి వారిని ఆయన సహవాసం నుంచి తొలగించిన వాడు ఇక ఆదిలో ఇంక చివరికి వచ్చేవాళ్ళు ఎవరిని కూడా ఆయన దగ్గరికి రానీయుడు, ఆయనతో ఉండనివ్వకుండా చేస్తాడని చెప్పేసి దేవుడు ఇంకా ఎంతగానో తానంతటిగా తాను ఈ భూమికి వచ్చి ఎంతగానో ఆయన యొక్క ఏర్పాట్ల బిడ్డలతో మాట్లాడి ఆయనకి దర్శన భాగ్యాన్ని కలిగించి, పూర్వకాలం అయితే ఎంతో దేవుని యొక్క దర్శన భాగ్యం కలిగి ఆయనతో నింపి ఆయనతో ఉండి ఇంకా ఆయన యొక్క స్వభావం దేవదేవుడు సహవాసం చేసేయండి. ఆయన యొక్క జీవం, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క ధర్మం, ఆయన యొక్క ప్రేమ, శక్తి, జీవము ఇంకా ఈ మనిషి అనే విధానంలో ఉండాలి, ఈ భూమి మీద ఈ వస్తువు మీద ఉండాలనే
ఏకంగా పరదేశంలో నుంచి ఆయన వచ్చి ఎంతగానో వీరితో సహవాసం చేసి, ఎంతగానో ఆయన ఆత్మను ఆ యొక్క జలముల మీద అల్లాడింప చేసి, వీరితో కూడా సహవాసింప చేసి ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడంటే ఎంత దయగల దేవుడు, ఎంత అమృత తండ్రి, ఎంత ప్రేమమూర్తి. ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకో, ఈ విషయాలు మన జ్ఞప్తిలోనికి వస్తే అవి ఎలాగుండేయంటే చాలా చాలా ఎలా ఉండేయంటే భయంకరమైన స్వల్పం అనమాట మన దృష్టి విధానంలో. అటువంటి విధానపు ఎర్రికి వేదాంతం వస్తే కనుక ఎర్రి పిచ్చి కొమ్మలు ఎక్కువైపోయినాయి అని అంటారు చూసారా. ఆ విధమైనటువంటి పిచ్చి విధానపు ఆ యొక్క విధమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క తేజస్సు, గొప్ప శక్తిని, ప్రేమ కలిగిన ఆయన యొక్క సహవాసాన్ని గ్రహింపనీయకుండా చేసే ఈ యొక్క వెర్రి విధానపు విషయాన్నితో నింపేసి పిచ్చి పిచ్చిగా ఎంత అంటే అందనంత దూరంలో మనల్ని ఆయనకి మనకి మధ్యలో పాపాన్ని అనే వెర్రి పిచ్చి దరిద్రాన్ని మూట కట్టేసి కొమ్మలతో లాగా విషపు ఆ యొక్క ముళ్ళ కొమ్మల్లాగా పెట్టేసి ఎంతగానో దేవుని చూడనీయకుండా చేసే ఇటువంటి భయంకరమైన మోసగాడు, ఇటువంటి అబద్ధ మోసగాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క విషయంలోనికి, వాడి యొక్క ఉన్న పాతలంలోనికి, వాడి యొక్క సచ్చిన శవమైనటువంటి ఆ యొక్క దుష్ట నాశనపుడిలోనికే ఈ యొక్క మంచి విధానాన్ని అంతా, ఈ మంచితో దేవుడు సహవాసం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మలన్నింటినీ కూడా తీసుకెళ్ళిపోవడమే వాడి పని. అందులో లిమిట్ చేసేస్తాడు, లిమిటింగ్ చేస్తాడు, అప్పుడు ముద్రించి పిసికేసి ఆ యొక్క విధానంలో ఆ పాము గట్టల్లో నిర్మించేసి వాడి విధానంలో నింపేసి నడిపించేస్తాంటాడు అనమాట. ఆ యొక్క 7 ముద్రలు ముద్రించి చివరిలో ఆ యొక్క కొత్త నిబంధన వచ్చే సమయంలో కూడా మధ్య సమయానికి కూడా ఎంతగానో ఎడబాటు దేవుడు అంటేనే తెలియని ఏదో మాయ భయంకర వాడి విషప ప్రపంచం దింపేసి ఎంతగానో దూరపరిచినటువంటి ఆ విధానంలో కూడా దేవదేవుడు ఏం చేస్తున్నాడు, స్వయాన తన కుమారుని ఆయన ఎప్పుడు విడవలేదు. ఆయన పూర్వం నుండి కూడా ఇక్కడ ముందు కూడా ఇక జరగబోయే యుగాంతం వరకు కూడా సదాకాలం తోడుగానే నిజంగానే ఆయన యొక్క స్నేహం గొప్పదండి, ఆయన యొక్క జీవం గొప్పదండి, ఆయన యొక్క మార్గం గొప్పదండి. దేవదేవుడు ఇంకా ఆయన కుమారుని కూడా ఆయన యొక్క కుమారుని కూడా పంపించి మనలాంటి వాళ్ళ కోసం కూడా ఇంకా ఆ అమృత భాగ్యపు సహవాసాన్ని, ఆ అమృత భాగ్యపు నీడలోనికి ఆ యొక్క దేవదేవుడే ఎంతగానో తగ్గించుకొని ఎంత భయంకరం అంటే ఈలోక బరువుని, ఈలోక భయంకరాన్ని, ఈలోక శాపాన్ని, పాపాన్ని మోసే పచ్చి గాడిదలమైనటువంటి నిజంగా భయంకర గాడిద ఏం చేస్తే చెప్పండి, ఆ జంతువు ఏం చేస్తే చెప్పండి, మాట్లాడగలదా, ఎదిరించగలదా, దుష్టత్వాన్ని కానీ అబద్ధాన్ని కానీ ఏమైనా చేయగలదా, ఎందుకురా నా మీద ఇంత బరువు వేస్తున్నారని అనగలదా, ఏమి లేదు. అటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి గొంతుని తీసేసి, బుర్రను తీసేసి, బ్రతుకుని తీసేసి, ఆయుష్ని తీసే ఈ పాతాళపు దుష్టుడు ఏ విధానపు కట్టుబాటులో ఆ యొక్క జంతువైనటువంటి జీవం కలిగి ఆ జంతువు యొక్క ప్రాణంతో ఉండటమే తప్ప మానవత్వం అనేది తెలియనటువంటి భయంకరమైన కట్టుబాటులో కట్టేసినప్పుడు దేవుని ఎరగని పరిస్థితిలో ఈ యొక్క బలోక భారాన్ని మోసుకొని పోతున్న భయంకరమైన సమస్తమైన వారలమైన మనల్ని దేవదేవుడే ఏం చేశాడో తెలుసండి, సాక్షాత్ ఆయనే మన కోసం వచ్చి పరమపురివాసుడు నిజంగా మన కోసం ఈ కడవరి దినాల్లో ఎలా ఉంటాయంటే దేవుని మాటలు ఎంతో విపరీతంగా, ఎంతో భయంకరంగా, అసలు వాడి యొక్క విధానాలకు వెళ్తే వాడు బగబగ మండిపోతాడు అనమాట. ఈ జీవం రాగానే వాడి యొక్క నొప్పి ఏమైతుందంటే బగబగ మండిపోతాడు. అట్టి విధానంలోకి వెళ్ళిపోయి ఈ జీవంలోనికి రానియకుండా ముట్టుకుంటే బొగ్గుమనే విధానంగా అంటారు చూడండి, పచ్చగడ్డి కూడా బొగ్గుమంటదిరా అంటారు చూడండి. ఆ విధమైన పచ్చగా ఉన్నటువంటి జీవితాలను కూడా ఆ విధమైన నాశనపు ఆ యొక్క నరకపు అగ్నితో నింపబడిన అపవాది ఏం చేస్తాడంటే దేవుని జీవాన్ని రానియకుండా ఎంతగానో నశింపులోనికి దేవుడి మాట ఎన్నేయకుండా వాడి దుష్ట మార్గంలోనికి నడిపించుకుని తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు అన్నమాట. అయితే ఈ కడవరి దినాల్లో అయితే ఇంకా బహుఘోరం. అయితే ఇంకా ఈ కడవరి దినాల్లో బహుఘోరమైనటువంటి మన కోసం కూడా ఇంకా ఆయన కుమారుని పంపించి ఎంత బుద్ధి లేని గాడిదలమైన, ఎంత భయంకరమైన స్వభావంతో ఆయన ధిక్కరించి మనం ఆయన్ని తునీకరించి ఆయన అంటే అంగీకరించిన విధానంలో మనం నడుస్తున్నా కూడా దేవదేవుడు ఎంత సాత్వికుడు, నిజంగా సాత్వికుడు. నేను దీన మనసు అంటే మరి నిజంగా నిరూపించినటువంటి గొప్ప అమృత తండ్రి, ఈ యొక్క భారభరితమైనటువంటి కట్టబడి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి మనుషులమైన గాడిదలమైన మనల్ని దేవదేవుడు నిజంగా కరుణించాడండి. దేవదేవుడు కరుణించి ఎంతగానో మంచి గొరిగా, మంచి దేవుని యొక్క ఆత్మ నింపని దేవుని బిడ్డగా, దేవుని యొక్క
ఆయనతో వెళ్ళిపోయి మళ్ళీ ఆయనతో సాహసం చేయగల అమృత భాగ్య పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మహిమతో నింపులాగన ఆయన ఇంకా ఇంకా ఎంత ఆది నుంచి ఆయన ప్రేమ పోలా, ఆది నుంచి ఆయన ప్రేమ ఏమి 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 లేదు. ఎంతగానో ప్రేమిస్తూ ఆయన వాక్కును పంపిస్తూ ఆయన జీవాన్ని పంపిస్తూ కాకుండా ఆయన దర్శన భాగ్యమే కాకుండా సాక్షాత్తు ఆయన కుమారుని కూడా పంపించాడంటే సాక్షాత్ యెహోవా తండ్రి దేవదేవుడు సృష్టికర్త ఎంత భాగ్యం. ఇట్టి భాగ్యపు దేవుడు నా యొద్దకు రండి, నేను సేద తీరుస్తాను. నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను తొలగిస్తాను. నా యొద్దకు రండి, మీ యొక్క పాపపు కట్లని మీ యొక్క నాశనపుని తెంచి వేస్తానని చెప్పినటువంటి ఇట్టి భాగ్యపు దేవుడిని మాట స్వరం ఈ లోకంలో పాతాను సైతాల దగ్గర ఎక్కడన్నా ఉందా? అయితే మనం నాశనం అయిపోయి కొట్టుకుపోకుండా ఈ కడవరి దినాల్లో కూడా సమయం సద్వినియోగం చేసుకునేలాగా, సమయంలో నాశనం అయిపోయి మనకి ఇచ్చినట్టు భాగ్యపు ఈ జీవిత సమయాన్ని నాశనం చేసుకోకుండా ఉండులాగిన దేవుడే సాక్షాత్తు ఎంతగానో ఆయన ఆ యొక్క వాహనం మీద రావటానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడంటే ఒక్కసారి దేవుడి వాక్యంలోనికి వెళ్ళి ఆయన యొక్క జయోత్సాహాన్ని ఒకసారి చదవండి. దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు చూసారా గాడిద పిల్లయు తోలుకుని రండి, ఎవడైనా మీతో ఏమైనాను అని నా ఎడల అది ప్రభువునకు కావలసి రాజా రాజా స్తోత్రం. అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. చూసారండి, దేవదేవుడు ఎంత గొప్ప ప్రేమ స్వరూపుడు. నిజంగానే గాడిద పిల్ల రెండు ఎక్కడ కట్టబడిపోయినాయి, ఎంత స్వల్పంగాను, ఎంత మాదిరి విధానంగా, ఎంత మనమైతే దేవుని విధానాన్ని చూడనీయకుండా లైట్ తీసుకునే మన బతుకులకు కూడా దేవుడు ఎంత లైట్ గానో తీసుకుని వచ్చి ఎటువంటి వారిగానో చూపించి ఎటువంటి విధానంగా ఉన్నావో అని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. చూసారండి, ఒక్కసారి ఏం చేస్తామంటే ఈ లోక గాలి ఈ యొక్క పంచభూతాల్లో విషమే ఉందనమాట. ఆ యొక్క అపవాది విషయం ఇంకా నికృష్టంగా ఇంకా వాయిగా డోర్నడోగా కూడా అయిపోయి ఇంకా భయంకరంగా ప్రపంచాలను అల్లాడింపచేసే అవి దాక్కుని ఉన్నాయి. ఇంకా ఎందుకంటే దేవుని హస్తం ఉంది, ఇంకా దేవుని యొక్క ప్రేమ ఉంది, ఇంకా దేవుడి స్వరం వినాలి ఆయన ప్రజల్లో. ఇంకా ఆ యొక్క 6వ ముద్రలో ఇంకా ఆ యొక్క 5వ ముద్ర చివరిలో ఇంకా వధించబడిన వారు ఇంకా ఉన్నారు, ఆయన కోసం ఏర్పడి ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దేవుని ప్రేమ ఉంది, ఇంకా ఉంది. కాబట్టి ఆ యొక్క దుష్ట అపవాదాన్ని బంధించి పెట్టాడు అనమాట దేవుడు. అయితే ఈ యొక్క విధానంలో ఈ యొక్క 2000 సంవత్సరాల కిందటే దేవుడు ఎంతగానో మనకి మాదిరి చూపించాడు. ఎంతగానో కట్టబడి ఉన్నాయి ఆ రెండు గాడిద పిల్ల కూడా. అంటే మన తాతలు ముత్తాతలు మొదటి నుంచి కూడా ఎక్కడున్నాయి గాడిదలు, అంటే మన బతుకులు ఎక్కడున్నాయి కట్టబడి ఉన్నాయి. అంటే ఎక్కడున్నాయి అపవాది దగ్గర కట్టబడి ఉన్నాయి, ఆడి చేతులు నింపబడి ఉన్నాయి. అయితే వాడు ఎవరికి తెలియదు, వాడి విధానం తెలుసుకుని ఒక్క దేవునికి మాత్రమే దైవ విరోధి తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు. ఈ లోకం బ్రహ్మాండంగా సాగిపోతుంది, సబ్బులాగా అడిగేస్తే జారిపోయినట్టుగా ఉంటది, ఎంతో హాయిగా ఉంటదని అనుకుంటాం. కానీ జారిపోయి కింద పడితే ఏమవుతుంది, నడి విరిపోతే, కాలు విరిగిపోతే, మొహం బయలుపోతే, ప్రాణమే పోవచ్చు అనమాట. అంత ప్రమాదం కదా ఈ లోక విధానంగానే పడితే. మరి అదే విధంగా ఈ యొక్క చిన్న లోకంలో చిన్న విధానానికి ఎలా పడితే కట్టబడి ఉండి ఆడు దొంగిలించబడి వాడు దోచుకుపోయి వెళ్ళిపోతున్నటువంటి ఈ యొక్క ఆత్మల్ని దేవుని తెలుసుకొనియకుండా చేసే వాడి యొక్క విషప మార్గాన్ని మరి ఎంత ప్రమాదకరమో చూడండి. అయితే ఈ లోకం గ్రహిస్తుందా? గ్రహించదు. అయితే ఎవడైనా బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉంటే దేవుడిని తెలుసుకోవాలని, దేవుని యుద్ధకు రావాలని, ఇంకా ఆయనకైతే తెలుసు ఆయన బిడ్డలు ఎవరో, ఇంకా ఆయన బిడ్డలు ఎవరున్నారో, దేవునితో నింపబడి దేవుని వాక్యంగా దేవునితో సహవాసం కోరుకునే ఆత్మ ఇంకా ఎవరున్నారా, ఈ కడవరి దినాల సమయం సద్వినియోగం చేసుకోమని అపవాది యొక్క చేతిలో నాశనం అయిపోకుండా ఉండులాగన ఇక దేవదేవుడే సాక్షాత్ ఎలాగొస్తున్నాడు, వాళ్ళని చోటుకి వెళ్ళండి అని దేవుడే చెప్పాడంటే ఈ యొక్క మన దగ్గరికి పంపించిన ఆ యొక్క యెహోవా తండ్రి ఆయన కుమారుని మనం ఆ యొక్క దేవుని చేతికి మనం రావాలని, మనం ఈ యొక్క అపవాది చేతిలో కట్టబడి ఆ యొక్క దాని చేతులు బంధించబడి ఉండిపోయిన ఈ భూలోకంలోనే నాశనం అయిపోయి దాంతో వెళ్ళిపోకుండా ఉండాలని దేవుని కుమారుని యెహోవా తండ్రి ఎలా పంపించాడు. క్రీస్తు ప్రభు వారు కూడా పలానా గాడిద ఎక్కడ ఉంటుంది, దాని పిల్ల కూడా ఉంటుంది, రెండు తోలుకొని రండి అని పంపించాడంటే మనకి ఈ యొక్క జీవవాక్యాన్ని దేవదేవుడు దైవ కుమారుడు 2000 సంవత్సరాల కిందట వచ్చి మనకు చూపిస్తాడంటే
ఇట్టి నిత్య జీవపు కలిగించి దేవుని మార్గంలోనికి మనం వస్తే, ఇట్టి జీవాధిపతి యొక్క మాటలోనికి మనం వస్తే, ఆ కట్ల నుంచి విడిపించబడి ఆయనతో మనం ఆయనతో ఉండి ఎంతో మహిమ, ఎంతో సమాధానం, ఎంతో ఆత్మకు నెమ్మది, ఎంతో ఈ ఆత్మకి మరణాన్ని రాలించేసి జీవంతో మహిమతో నింపే జీవాధిపతి అద్భుత తండ్రి సర్వశక్తివంతుడు మన కోసం ఉన్నాడండి. మన కోసం వచ్చాడు, మన కోసం చెప్తున్నాడు, మన కోసం చూపిస్తున్నాడు, మన మీద ఆయన ఆశీనులే ఉన్నాడు, మనతో ఉండలాగా ఇంత భాగ్యాన్ని, ఇంత సహవాసాన్ని కోరుకుంటున్నటువంటి ఇటు దేవుణ్ణి మనం ఎంతగానో వెతికి పొందుకొని మనం కలిగి ఉంటే గొప్ప భాగ్యపు ధన్యులం, అదృష్టం అవుతావు అనమాట. అయితే ఈ లోకంలో నువ్వు ఎంత ప్రపంచాన్ని సంపాదించుకో, నీకు ఇటు భాగ్యపు దేవుని యొక్క సహవాస పరలోక భాగ్యం అనేది దొరకదు. నువ్వు ఎంతైనా సంపాదించుకో, దానికి ఇంత చిన్న ఎంత ఆగిందంతే, అంత సమయంలోనే ఈ మొత్తం వదిలేసి పోవాల్సిందే. అది నువ్వు ఈ ఆగిందలు సంపాదించుకుంటే, నువ్వు దుష్టుని సంపాదించుకుంటే దుష్టుడితోనే పోవాల్సింది. దేవుణ్ణి సంపాదించుకుంటే దేవుడితోనే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, కట్లు విప్పబడి ఆయనతో వెళ్ళిపోతాం అనమాట. అట్టి భాగ్యం త్వరగా దేవుని మాట మనకి వినిపిస్తున్నప్పుడు మనం ఆయన ఎద్దుకు వస్తే ఎంతో అదృష్టవంతులు అవుతాం అనమాట. ఇటు దేవుడి వాక్యాన్ని ఇంకొకసారి చదవండి. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను చేసిన వెంతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నారా అని ఆయన అడిగి, అందుకు యేసు వినుచున్నాను, స్తోత్రం సిద్ధింపజేసితివి అన్నమాట మీరెన్నడూ చదవలేదు అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి వేతనీకు వెళ్ళి అక్కడ బస చేశాడు. స్తోత్రం. చాలు. ఒక్కసారి చూసారండి, దేవుడు ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క ఎవడనున్నాడా దప్పికొనివాడు, ఎవడనున్నాడా బ్రతకగోరువాడు, ఎవడనున్నాడా నా గొర్రెలుగా నాలో చేరేవాడు, ఎవడనున్నాడా నాతో సహవాసం కలిగి ఉంటే నేను వాళ్ళ మీదకి వస్తాను, వాళ్ళు నాతో, నేను వారితో ఉండి వారితో కలిసి భోజనం చేస్తాను. సాక్షాత్ దేవ కుమారుడే జీవాధిపతి నడిచెళ్తున్నప్పుడు ఈ యొక్క అపవాది మళ్ళీ ఆ యొక్క జనంలో మనుషులే, ఆ యొక్క విధానాలే వాళ్ళ నోరు మూయమని అలానే ఆ రోజునే ఆ విధంగా వ్యతిరేకపు విధానం, ఓర్చుకోలేని విధానం, ఆయన యొక్క విధానం మనుషులతోనే మాట్లాడిచ్చేస్తుందంటే అపవాది సాక్షాత్ దేవుడు ఉండంగానే అక్కడ ఆయన మార్గాన్ని సంచరిస్తుండగానే ఎంతగానో ఆపేయమని చెప్తూ దీన్ని ఆర్డర్ చేస్తుందంటే దేవుడు ఏం చెప్పాడు దాన్ని నోరు మూపించాడు అనమాట. చంటి పిల్లల యొక్క బాలుల యొక్క స్తుతుల మీద దేవుడు ఆసీనుడు ఏనాడంటే, మనం ఇంకా తెలియనటువంటి విధానంలో దేవుని మార్గంలోకి వచ్చినటువంటి మనల్ని ఎటువంటి వారితో పోలుస్తున్నాడు? చంటి పిల్లలతో. అయితే ఈ విధమైన చంటి పిల్లలతో 2000 సంవత్సరాల కిందటే వచ్చి మనకు చెప్పి ఆ గాడిదని విప్పి చంటి పిల్లలుగా ఉండి మనం ఆయన స్తుతిస్తున్న మనల్ని, మన పైన ఆసీనుడు అవుతానన్నటువంటి దేవదేవుణ్ణి, ఆ యొక్క దేవుని యొక్క యుద్ధకు వచ్చి ఆయన కలిగి ఉండి ఆయన స్తుతించి ఆయన పొందుకుంటే ఎక్కడుంటాడు? ఆయన సాక్షాత్ వాళ్ళ హృదయంలో ఉంటాడని ఎంతగానో మార్గాన్ని, ద్వారాన్ని, ఆ యొక్క సూక్ష్మాన్ని తెలియపరిచాడంటే దేవదేవుడు, అపవాదిని గద్దించాడంటే దేవదేవుడు ఈ రోజును కూడా ఆయన యొక్క పౌరస్వరం వినిపిస్తున్నప్పుడు మనం ఆయన ఎద్దుకొచ్చి ఆయన్ని సంపాదించుకుంటే ఆయన మనలో ఆసీనులై మనతో ఉంటారనమాట. అయితే అపవాది ఎప్పుడు కూడా దానిపైన అది చేస్తూనే ఉంటది అనమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? నోరు మూపిస్తాడు. అయితే అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పోతాడని దేవుడు చెప్తున్నాడు అనమాట. అట్టి దేవుని మార్గంలోని మనం తెలుసుకుని ఆ యొక్క దుష్టుడి యొక్క చీకటి మార్గాన్ని మనం గమనించి అది వద్దని అసహించుకుంటే ఎవడైనా ఉన్నాడు బ్రతకగోరువాడు, వాడు దేవుని ఎద్దుకు వస్తే వాడిపైన దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సహవాసం ఆసీనులై ఉంటారనమాట. అట్టి భాగ్యాన్ని మనం కోరుకుని సంపాదించుకుంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన నిత్య జీవ మార్గంలోకి వెళ్తే ఆయన మనలో ఆసీనులై ఉండి ఆయన ఎక్కడికి వెళ్తాడో ఆయన మహిమలోనికి, ఆయన దయలోనికి, ఆయన పాదాల చెంతకి మనం ఆయన మందసుంది, ఆయన యొక్క మధ్యాకాశమైనటువంటి దేవదేవుని యొక్క పాదాల చెంతకి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. అట్టి భాగ్యాన్ని సంపాదించుకుంటే ఎవరైనా ఉన్నారా బ్రతకగోరువాడు? అయితే దేవుని ఎంతగానో గొప్ప దీవెన ఆశీర్వాదం ఇస్తున్నటువంటి ఆ భాగ్యపు లోతులు ఇంకోసారి చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం చదవండి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన యెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు చెప్పుచున్నాను.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆమె చాలు. చూసారండి, ఇంకా దేవుడు వీళ్ళు పసిపిల్లలే కదా, వీళ్ళు స్తుతిస్తుంటే ఇలా నోరు ముప్పించమన్నప్పుడు వాళ్ళ నోరు ముప్పించి దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు, మీరు ఎదిగి పెద్దవారి దేవుని మార్గంలోకి వస్తే కనుక, మీరు దేవుని మార్గంలోకి వస్తే కనుక ఆ యొక్క దేవుడు ఏమంటున్నాడు, ఈ యొక్క సందేహించకుండా మీరు మీ యొక్క దేవుని మాట చేత, దేవుని బలం చేత, దేవుని శక్తి చేత ఆ యొక్క ఇప్పుడు కట్టబడిన దానికి ఎవడన్నా తెచ్చి పెడితేనే ఆహారం అటుకి బతుకైనా ఏదైనా. వాడు ఎటు తొలగిపోతే అటుకు పోవాలి. వాడు ముళ్ళలోకి తొలగిపోయినా, నీళ్ళలోకి తొలగిపోయినా, అగ్నిలోకి తొలగిపోయినా, వాడు తొలగిపోయే మార్గంలో ఈ కట్టబడిన గడిదలు పోవాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆయనే కట్టబడి వాటిని విప్పించి నా ఎద్దకు తీసుకురండి అని చెప్పి వాటి మీద ఆశీనుడి బట్టలు పరిచి వాటి మీద నడిచి వెళ్తున్నటువంటి అటువంటి సందర్భంలో దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, ఈ యొక్క మీరు స్తుతిస్తుంటే, దేవుణ్ణి మహింపరుస్తుంటే, దేవుణ్ణి గొప్పగా కొనియాడుతుంటే మీ మీద ఆశీనులై ఉంటారు. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నిత్య మార్గంలోనికి నడిపిస్తాడు అని చెప్తున్నటువంటి వారితో కూడా ఇంకా ఏమైనా సందేహించండి, మీరు సందేహించద్దు, ఏ విషయంలో కూడా సందేహించద్దు. మీరు ఎదుగుదల కలిగి నా నిత్య మార్గంలోకి వస్తే, మీరు నా నిత్య మార్గంలోకి వస్తే ఈ కొండలాంటి ఈ అపవాది శక్తినైనా, ఈ అపవాది శక్తి అయినా సరే కొండలాంటిది, ఇది ఎంత కొండని మనం ఏమైనా దున్నగలమా, కొండను మనం తీసివేయగలం, అసలు ఇది మానవులకు అసాధ్యం కదా. అయితే అదే విధమైనటువంటి విధానంలో ఈ లోక విధానంలో కూడా ఈ యొక్క కొండలాగా పేరుకుపోయినటువంటి ఈ అపవాదిని ఎవరు ఏం చేయలేదు. అయితే మీరు నా యందు విశ్వాసం ఉంచి, మీరు సందేహింపకుండా మీరు నా యొద్దకు వచ్చి నా మాటలు వినాలని మీరు ఆశపడితే, నా యొద్దకు వస్తే, మీరు సందేహించకుండా మీరు ప్రార్థన చేస్తే కొండను పొమ్మని సముద్రంలో పడమంటే పడిపోద్ది అని ఇంతగా గొప్పగా అభయపు వరాన్ని, శక్తిని, బలాన్ని, ఆయనతో మాట్లాడమనేటువంటి మార్గాన్ని ఆయన పొందుకుని సంపాదించుకుని ఆయన ఆశీనులై ఉంటారు మీ మీద, ఆయన్ని మీరు కలిగి ఉంటారు. మీరు ఆయన యొక్క మహిమలోనికి, ఆయన యొక్క జీవనంలోనికి నడిపించి ఆయన సహవాసంలోనికి మీరు వెళ్తారని ఇంతగా అభయం ఇచ్చి, అడ్డుబండగా కొండనైనా తొలగిపోయి సముద్రంలో పడిపోతుందని ఎంతగానో మార్గాన్ని చూపించి బలమైనటువంటి ఆ శోధకుడిని ఎంత చిటికిన వేరు గోరుతో తీసి అవతల పడేయచ్చని. ఇది ఏది, మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నేను వచ్చానని మీరు నమ్మి విశ్వాసం ఉంచి నా నామంలో మీరు ప్రార్థన చేస్తే, నా యొద్దకు వస్తే, మీరు నన్ను వేడుకుంటే, మీరు నా మార్గంలోకి వస్తే, ఈ విధమైనటువంటి మీ మీద నేను ఆశీనులై మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాను, నిత్య యెరూషలేముకి, నిత్య దేవుని మార్గానికి, నిత్య దేవుని పాదాల చెంతకి మీ ఆత్మలో నాతో ఉండటానికి, సహవాసం చేయడానికి వస్తాయి. అడ్డుబండగా ప్రతి కొండ కూడా తొలగిపోయి అవతల పడుతుంది. సందేహించకండి, మీరు దేవుని కలిగి ఉండండి, దేవుని మార్గంలోకి రండి అని 2000 సంవత్సరాల కిందటే దేవుడు ఇంత అభయం అస్తమిచ్చి, ఇంతగా దేవుని యొక్క శక్తి, బలపు, సమాధాన, జీవాన్ని మనకి ఇచ్చి ఆయన మార్గంలోకి రమ్మని పిలిపిస్తున్నప్పుడు ఇట్టి భాగ్యాన్ని మనం చెవులు గలవారమైతే, హృదయం యోగ్య మనసుగా ఉంటే, ఆయన యొక్క ప్రాణం ఆయన జీవంలో ముద్రించబడాలని ఉంటే, ఆయన యొద్దకు వచ్చి, ఆయన విశ్వసించి, ఆయన శిలువ చింతకు వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వస్తే, ఆయన గురిగా, ఆయన మాట విని, ఆయన బిడ్డగా, ఆయన సొంతమైతే ఇట్టి నిత్య జీవంలో ఆయన ఆశీనులే మన మీద, ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకిస్తాడనమాట. ఇట్టి భాగ్యాన్ని, ఇట్టి గొప్ప భాగ్యపు స్వరాన్ని, ఇట్టి గొప్ప అమృత ఘనిని మనం పోగొట్టుకోకుండా, నిర్లక్ష్యంతో, చెడు బుద్ధితో మనం నాశనం అయిపోకుండా, ఆ జనాల వల్లే ఇశ్రాయేలీలు కూడా, వాళ్ళు కూడా ఈ పిల్లల నోరు ముయ్యమని అనేవాళ్ళు కూడా ఇశ్రాయేలీలు, ఆ యొక్క దేవుడు ఏర్పరచుకున్న జనాల వల్లే అంత విరుద్ధంగా మాట్లాడుతున్న దేవుడు నోరు ముప్పి. అయితే ఆ విధమైనటువంటి మనం కూడా ఒక్క మార్గంలో, దేవుని యొక్క తెలియనటువంటి చెడు మార్గంలో, చీకటి మార్గంలో మనం వెళ్లకుండా దేవుని సత్య మార్గంలోకి వెళ్ళి, దేవుని శుద్ధ హృదయంతో, దేవుని యోగ్య మనసుతో ఆయన వేడుకుంటే, ఆయన యొక్క నిత్య జీవ ఫలాన్ని మనం పొందుకొని, జీవపు వృక్ష ఫలాన్ని కూడా మనం అనుభవించడానికి ఆయన ఎంతగానో పరదేశకు తీసుకెళ్ళి, నిత్య మార్గంలోకి తీసుకెళ్ళి, నిత్య వెలుగుని, నిత్య మెట్టుల్ని చూపించి, నిత్య పరలోకపు ఆయనతో ఉండే ఆ యొక్క నూతన బ్రతుకు అనేది, నూతన విధానం అనేది, నూతన జీవం అనేది తెలియపరుస్తారు. అది పొందుకున్న వాడికి తప్ప ఎవరికి తెలీదు అనేటువంటి ఆ యొక్క జీవపు వాగ్దాన బలాన్ని మనం పొందుకొని ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి, పట్టుదల కలిగి, బలము కలిగి, కొలిములు తీయబడిన నుప్పు వలె మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పాదాల చెంతకొస్తే, మనం ఆయనతో అంటగట్టబడి, ఆయన స్థుతించుకుని, ఆయన మన మీద ఆశీనులయ్యండి, ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఆయన పొందుకుని, ఆయన అదృష్టమైన సమాధాన శాంతి కర్తకు దేవుడి పాదాలు హత్తుకుని ఆయనతో ఉండే జయ జీవితాన్ని మనకు దేవుడిస్తుండగా ఇటు భాగ్యాన్ని పొందుకొని ఆయనకి విధేయులే ఆయన మార్గంలోకి వచ్చి ఆయన పొందుకుందామండి. ఆమె.